ఈ రోజు అయితే December 31st అండ్ ఇండియాలో ఆల్రెడీ 2026 వచ్చేసింది. సో మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మాకైతే ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అలా అయింది. ప్లాన్స్ అంటే ఏం లేవు. లైక్ మేము ఏమనుకున్నామంటే చికెన్ బిర్యానీ చేద్దాం అని అనుకున్నాం. ఇక్కడ మనకి న్యూ ఇయర్ అంటే ఇంకా ఏం ఉండదు, ఫుడ్ లేదా బయటకు వెళ్ళడం. అండ్ మా ఫ్రెండ్స్ అయితే నా అకామిడేషన్ నుండి 10 minutes దూరంలో ఉంటారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో ఇండియాలో న్యూ ఇయర్ ఎలా ఉండేదంటే ఇంట్లో ఉంటే నైట్ ముగ్గులు వేసి అలా జరిగేది. కాలేజ్లో హాస్టల్లో ఉండేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ అన్ని కోర్సెస్ వాళ్ళు కలిపి ఒక డెకరేషన్ చేసి డీజే పెట్టి అసలు మంచిగా ఉండేది. బట్ ఇక్కడ నేను అది మిస్ అవుతున్నా కొంచెం. ఈ రోజు అయితే చాలా చల్లగా ఉంది, లైక్ 0 లో కూడా వెళ్ళింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు అయితే January 1st. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా పడుకొని ఇప్పుడే లేచా. టైం ఇప్పుడు చూస్తే 11 o'clock అయింది. డేని లైక్ హడావిడి చేయకుండా స్లోగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా బయటకు వచ్చా. ఎండ వచ్చింది ఈరోజు, చాలా బాగుంది. లైక్ నిన్నటి వరకు ఫుల్ చలి ఉండే. సో చూద్దాం ఈ డే ఎలా వద్దా. నేనైతే ఏం ప్లాన్స్ లేకుండా వచ్చా. ఫుల్ చలేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బికాస్ నాకు కొన్ని వర్క్స్ ఉండిపోయాయి పెండింగ్. సో అవైతే కంప్లీట్ చేయాలి. ఈ రోజు అంతా ఖాళీ, నాకు షిఫ్ట్ కూడా లేదు. ఎంతవరకు అయితే అంతవరకు. నేనేం ఫాస్ట్ గా చేసేయాలని కూడా అనుకోవట్లేదు. సో ఫైనల్లీ క్లీనింగ్ ఈస్ డన్. అండ్ ఇప్పుడైతే నా రూమ్ చాలా లైక్ నీట్గా ఉంది. సో హే గైస్, సో అంతా ఫ్రెష్ అయిపోయా. అండ్ దీపం ఏం లేదు, జస్ట్ నేను అలా మొక్కుకున్నా. హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసాం మళ్ళీ. లైక్ లాస్ట్ ఇయర్ కూడా చదివాను కానీ అంత కన్సిస్టెంట్ గా డైలీ చదవలే. బట్ ఇయర్ కన్సిస్టెంట్ గా చదువుదాం అనుకున్నా. గ్రీటింగ్ కార్డ్స్ చేద్దాం లైక్ సింపుల్ గా. మా ఫ్రెండ్స్ కి ఒక 5-6 members ఉన్నారు. ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్ళి కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. సో లైక్ అయితే తీసుకున్నాను. పేపర్స్ కూడా సరిగ్గా లేవు. సో ఈ కార్డ్బోర్డ్ ఒకటి ఉంది, దీన్ని కట్ చేసి ఇంకా చేద్దాం అని అనుకుంటున్నా. లెట్స్ సీ. నాకు కూడా తెలీదు, ఏం అనుకోలే, చాలా బ్లాంక్ గా స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ నా కోసం నేను చేసుకుందాం అనుకుంటున్నా. సో కొన్ని పిక్చర్స్ ప్రింట్అవుట్ చేసుకున్నా, దానిలో ఒక పిక్చర్ ని నేను తీసుకుంటా. సో ఇప్పుడే మూవీ అయితే చూసా. లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. మూవీ చాలా బాగుంది. అండ్ టైం అయితే ఇప్పుడు జస్ట్ 5 అయింది. బట్ ఎంత చీకటి అయిపోయిందో అసలు. నైట్ 8-9 అయిపోయినట్టు. ఇప్పుడైతే నా రూమ్ కి వెళ్తున్నా. ఏం చేయాలో కూడా నాకు తెలీదు, ఏదో ఒకటి చేయాలి. 2000 years later. Hey guys, welcome back. ఇందాక మూవీ చూసొచ్చి పడుకున్నా. టు డూ లిస్ట్ లో మాక్సిమం రాసుకున్నది రూమ్ క్లీనింగ్ అయిపోయింది, వీడియో ఎడిటింగ్ అయిపోయింది. సో షూస్ వాష్ చేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు. ఛానల్ సెటప్ కూడా చేద్దాం అనుకున్నా, కుదరలే. యాక్చువల్లీ ఈవినింగ్ పడుకోకపోయింటే అప్పుడు కుదరేదేమో. వాకింగ్ వెళ్దాం అనుకున్నా. నేను నార్మల్ గా విజన్ బోర్డ్ ఎప్పుడు డిజిటల్ గానే చేసాక ఒక ప్రింట్అవుట్ తీసుకొని రూమ్ లో పెట్టుకుంటా. నాకు లైక్ ఫోనే కదా మనం ఎక్కువ యూజ్ చేసేది. సో వాల్ పేపర్ గా పెట్టుకుంటా. ఈ రోజు కూడా ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకొచ్చాను. ఈ ప్రింట్అవుట్ ని జస్ట్ నా దగ్గర ఒక కార్డ్బోర్డ్ షీట్ ఉంది పార్సల్ది. సో దీనికి స్టిక్ చేసి ఎక్కడైనా పెడదామని అనుకుంటున్నా. అండ్ ఇది అయ్యాక ఇంకా తినేసి వాకింగ్కి వెళ్ళాలి. సో అదే ఈరోజు ప్లాన్. లెట్స్ గో ఫర్ ఎ నైట్ వాక్. వాకింగ్ అని వచ్చా. బట్ ఇక్కడ ఎంత చల్లగా ఉంది. టెంపరేచర్ 2 degrees ఉంది. నేనైతే షూస్ కూడా వేసుకోకుండా వచ్చా. వాకింగ్ కష్టమే, ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా వెళ్తున్నా. సో యా, దట్స్ ఫర్ ద వీడియో. అండ్ ఈ రోజు అయితే చాలా ప్లెజెంట్ గా, నార్మల్ గా, చాలా పీస్ఫుల్ గా జరిగిపోయింది. కొత్తగా ఏం లేదు, లైక్ న్యూ ఇయర్ అని నార్మల్ గానే జరిగింది. బట్ ఇట్స్ ఎ న్యూ ఇయర్. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ అందరి లైఫ్ లో మంచిగా జరగాలని కోరుకుంటున్నా. హే గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ దిస్ వ్లాగ్. సో నిన్న అయితే లైక్ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కదా, అది ఇప్పుడు నేను కంప్లీట్ చేద్దాం అనుకో. ప్లానర్ నేను ఇంకా కస్టమైజ్ చేసుకుందాం, నాకు ఏమేమి కావాలి అన్నది రఫ్ స్కెచ్ వేసుకుందాం అనుకున్నా. అండ్ అది అయ్యాక లంచ్ ప్రిపేర్ చేసుకొని ప్లానర్ ని మనం సెటప్ చేద్దాం అని అనుకుంటున్నా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్.
ఫైనల్లీ నేనైతే దీనిలో లైక్ ఏమేమి అవుట్లైన్స్ కావాలి అని చెప్పి రాసుకున్నా. మేమైతే బయటికి వెళ్దాం అని అనుకున్నాం. ఇట్ వాజ్ ఎ సడన్ డెసిషన్ బికాజ్ ఈరోజు వెదర్ చాలా బాగుంది, లైక్ ఫుల్ సన్నీగా ఉంది. హే గాయస్, సో ఇప్పుడైతే మేము టౌన్ సెంటర్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం ఎండగా ఉందని, కానీ తినేసి ఇంకా అలా రెస్ట్ తీసుకునేటప్పటికే టైం 4:30 అయిపోయింది. 4:30కి ఎంత చీకటి అయిపోయిందో మీకు చూపిస్తా. మనకి లైక్ అక్కడ 6:30 అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే మనం ప్లానర్ సెటప్ చేయబోతున్నాం. ఇన్ని డేస్ నుండి అనుకుంటున్నా, డిలే అవుతూనే ఉంది. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద డే. ఇలా నోట్బుక్ తీసుకొని నేనే ఓన్ గా కస్టమైజ్ చేసుకుంటున్నా లాస్ట్ ఇయర్ నుండి. అండ్ ఇది నా జస్ట్ బేసిక్ ప్లానర్, లైక్ డైలీ యూసింగ్ కి కాబట్టి నేనేం అంత ఆస్థెటిక్ గా ఏం చేయట్లేదు, చాలా క్యాజువల్ గా చేస్తున్నా. సో లెట్స్ గో. మేము ఉండాలి అన్నది రాసేసుకున్నా, సో నాకు ఇప్పుడు ఈజీ అవుతుంది, ఫాస్ట్ గా చేసేయచ్చు. ఫైనల్లీ ప్లానర్ సెటప్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 30 to 40 minutes అలానే పట్టింది, బట్ నేను అనుకున్నట్టయితే వచ్చింది. చాలా సింపుల్ గా చేసా. అండ్ మీకైతే ఇప్పుడు ఫ్లిప్ త్రూ కూడా ఇస్తాను. దిస్ ఈస్ ద ప్లానర్ విచ్ సేస్ హెల్దీ లైఫ్ స్టైల్. ఫస్ట్ పేజ్ లో అయితే జస్ట్ ఒక చిన్న ఫోటో అలా ఇంట్రో లా పెట్టాను. అండ్ అక్కడ ఇయర్ అయితే గ్లాన్స్ పెట్టా. సో మనం ఇయర్ లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయని రాసుకోవచ్చు. నా విజన్ బోర్డ్ లో ఉన్న పిక్చర్స్ అక్కడ యాడ్ చేయాలి. అండ్ విష్ లిస్ట్ లైక్ నాకు ఏం కావాలి, అందులో ఏమి ఇంపార్టెంట్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ పేజ్ లో నా గోల్స్ లైక్ కెరియర్, వర్క్, హెల్త్, లైఫ్ స్టైల్ వాటి గురించి ఉన్నాయి. అండ్ అలానే సెల్ఫ్ కేర్ చెక్ లిస్ట్ లైక్ మంత్లీ, వీక్లీ ఏమేం చేయాలి అని. బై ద వే ఈ ప్లానర్ ని నేను అమెజాన్ లో తీసుకున్నా. సాలిమో అనే బ్రాండ్. ఇది అరౌండ్ 150 అలానే పడింది. పేపర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మీకు కావాలంటే నేను లింక్ కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ ఫిల్ చేయాలి బికాస్ వీడియోలో నేను అన్ని చూపించలేను కదా, సో అందుకే ఇంకా ఫిల్ చేయలేదు. అండ్ యా, ఇప్పుడైతే ఇంకా డిన్నర్ చేసి ఈ డేని అండ్ ఈ వీడియోని కూడా ఎండ్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నా. అండ్ ఇది రా అండ్ రియల్ డే ఇన్ మై లైఫ్. మాక్సిమం ఇలానే ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.